హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అయితే మేము ముందుకి 37 కంపెనీస్ నుంచి మల్టిపుల్ సెక్టర్స్ నుంచి మనకి జాబ్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి లొకేషన్స్ నుంచి కూడా నేను అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి సర్వోదయ సర్వసేవ్ సమాజ్ అనేటువంటి కంపెనీ నుంచి మనకి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కింద ఫీమేల్ కేటగిరీస్ వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారండి. అప్ టు మీకు 20 వేకెన్సీస్ వరకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే కనుక ఎనీ పీజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలన్నమాట. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ మరి మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే కనుక 15K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్కేస్ మీ లొకేషన్ ఎక్కడ అంటే కనుక గాంధీనగర్ విజయవాడ అనమాట. ఓకేనా, మీకు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, మీకు పిన్ కోడ్ వచ్చి 533577 అనమాట. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సార్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి కిడ్స్ వరల్డ్ అనేటువంటి కంపెనీ నుంచి మనకి సేల్స్ స్టాఫ్ అండ్ అలాగే క్యాషియర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారనమాట. మరి దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఏ ఉండాలి అంటే కనుక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కానీ యూజీ కానీ ఎనీ పీజీ కానీ ఉండాలన్నమాట. మరి బ్రోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే వీళ్ళు కల్పిస్తున్నారండి. ఓకేనా, మీకు జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అండి. బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ ఎంత అంటే కనుక 9K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక శ్యామలానగర్, గాంధీపురం, రాజమండ్రి అనమాట, ఈస్ట్ గోదావరి. 533103 అండి పిన్ కోడ్ వచ్చి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద ఇస్తాను. దీనికి సంబంధించి మీకు వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 6 అయితే ఉన్నాయన్నమాట. ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా మీరు కాల్ చేసి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్కి అనేది. ఓకేనా, నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీదేవి ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఫోటోషాప్ డిజైనర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరిగింది. ఇది సేమ్ మనకి రాజమండ్రి లొకేషన్ అనమాట. ఎలిజిబిలిటీ మీకు ఇంటర్ కానీ ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతుంది. మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమైనా వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మనకి ఇక్కడ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 years అండి. ఓకేనా, మీకు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకేనా, మీకు శాలరీ ఎంత అంటే కనుక 12K నుంచి వీళ్ళు 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లొకేషన్ మంగళవారిపేట, రాజమండ్రి అండి. 533101 అనమాట. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి శర్మ స్వీట్స్ వాళ్ళు అయితే 2 పోస్టులకి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ వచ్చేసి మీకు సేల్స్ గోల్ అండ్ అలాగే క్యాషియర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ అండి. ఎక్స్పీరియన్స్ 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను చెప్పేటువంటి ఫీల్డ్కి సంబంధించి జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీ. శాలరీ 16K నుంచి 18K వరకు ఉంటుంది. 16,000 నుంచి 18,000 వరకు మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ గుంటూరు అనమాట. 522003 అని పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ వచ్చి హెల్పర్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు 10K శాలరీ, 10,000 శాలరీతో మీకు మన గుంటూరు లొకేషన్లో అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వీళ్ళు చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీ రాధాకృష్ణ క్రియేషన్స్ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళైతే సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఏ ఉండాలి అంటే బీటెక్ కానీ ఎనీ పీజీ, ఎంబీఏ, ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 2 years అనమాట. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. మీకు శాలరీ అనేది 14K నుంచి 15K వరకు ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక గుంటూరు డిస్టిక్ అంటే తాడేపల్లి అనమాట. ఓకేనా, కాంటాక్ట్ వచ్చి కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మరి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి 7th కంపెనీ. ఇది శ్రీ సాయి కృష్ణ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు అయితే సెక్యూరిటీ గార్డ్స్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ మీకు సెక్యూరిటీ సైడ్లో మీకు 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు అప్ టు వేకెన్సీ 15 వేకెన్సీస్ అయితే వీళ్ళు ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. శాలరీ మీకు 15K ఉంటుంది. లొకేషన్ ఇది గుంటూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక OKS ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే సేల్స్ స్టాఫ్ అండ్ అలాగే అకౌంటెంట్ కింద వీళ్ళు హైర్ చేసుకోండి. ఎలిజిబిలిటీ అనేది మీకు ఇంటర్ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. అకౌంటెంట్ కింద అయితే బీకామ్ కానీ, CA కానీ, MBA కానీ ఉండాలన్నమాట. జెండర్ వచ్చేసి
ఫీమేల్ అంటే మనకి సేల్స్ స్టాఫ్, అకౌంటెంట్ కింద అయితే మేల్ అనమాట. ఫీమేల్ అయినా పర్లేదు, మేల్ అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ ఉంది. ఎక్స్పీరియన్స్ మీకు 1 to 2 years అయితే ఉండాలి సేల్స్ అకౌంటెంట్ కింద. సేల్స్ స్టాఫ్ మీకు ఫ్రెషర్ అయినా పర్లేదు, వీళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ శాలరీ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ న్యూ వాళ్ళకి అయితే తక్కువగానే ఉంటుంది, బట్ మెన్షన్ చేయలేదు పర్టికులర్ నెంబరింగ్ అయితే. లొకేషన్ ఇది మీకు గుంటూరు అనమాట, పేరే చాలా గుంటూరు. అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. 9th కంపెనీ చూసుకున్నట్లయితే మనకి వన్ మోర్ కాఫీ హౌస్ అనేటువంటి రెస్టారెంట్ నుంచి మీకు వర్కర్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఓన్లీ అండి. దీనికైతే ఓన్లీ మీకు శాలరీ అనేది 11K నుంచి 13K వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ తాడేపల్లి గుంటూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నుంచి మనకు అన్ని గుంటూరు ఉంటాయి మ్యాక్సిమం. ఓకే. అండ్ అలాగే మనకి SHO గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు అయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్గా వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ దీనికి సంబంధించి ఏమి ఉండాలి అంటే కనుక డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ, BSc, MSc, MLT అనమాట. ఓకేనా. సో మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఫీల్డ్కి సంబంధించి. జెండర్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీ శాలరీ 10K ఉంటుంది. లొకేషన్ గుంటూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. 11th కంపెనీ వచ్చేసరికి మనకి సాయిశ్రీ కార్స్ వాళ్ళు అయితే టెలికాలర్స్ వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ అయితే మీకు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే ఉంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. మీ శాలరీ అనేది 8K నుంచి 12K వరకు వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలాగే మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే గుంటూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, మీరు చెక్అవుట్ చేయండి. 12th కంపెనీ వచ్చేసి మనకి శ్రీ లక్ష్మి కమ్యూనికేషన్ వాళ్ళు నెట్ సెంటర్ ఆపరేటర్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్ కానీ, ఎనీ యూజీ కానీ, ఎనీ డిగ్రీ కానీ, బీటెక్ కానీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ మీకు 1 to 3 years అనమాట. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. శాలరీ మీకు 15K ఉంటుంది. లొకేషన్ గుంటూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, వీళ్ళు చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే విమ్స్ కాలేజ్ వాళ్ళు అయితే టెలికాలర్ కింద అయితే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే టెలికాలింగ్ మీన్స్ టెలికాలర్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కింద. మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే కనుక ఎనీ యూజీ కానీ, పీజీ కానీ, డిగ్రీ కానీ ఉండాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు ఎక్స్పీరియన్స్ మాత్రం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. వేకెన్సీ మీకు అప్ టు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీ శాలరీ అనేది 12K నుంచి 15K వరకు వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇది లొకేషన్ ఎక్కడో కాదు, నెల్లూరు లొకేషన్ అనమాట. మీకు పిన్ కోడ్ వచ్చి 524003 అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్. అలాగే నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి A1 ఫర్నిచర్ వాళ్ళు అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్, ఎనీ డిగ్రీతో అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1 year అయితే ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. అండ్ అది అనేది వీళ్ళు 15K అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే కాకినాడ అండి. ఓకేనా. మీకు పిన్ కోడ్ వచ్చి 533001 అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే 15th కంపెనీ గల్లాండ్ కెరీర్ సొల్యూషన్స్ వాళ్ళైతే టెలికాలర్ కింద. ఎవరైతే బీటెక్ అండ్ ఎనీ డిగ్రీతో క్వాలిఫికేషన్తో ఉంటారో సో వాళ్ళైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఓకేనా. అండ్ అలాగే మీకు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, వీళ్ళైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ శాలరీ అనేది 10K నుంచి 20K వరకు ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక వెస్ట్ గోదావరి మొగల్తూరు లొకేషన్ అనమాట. 534281 అనే పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మీకు 16th కంపెనీ గురించి, ఈ కంపెనీ పేరు వచ్చేసి మనకి ది ఫర్న్ రెసిడెన్సీ వాళ్ళైతే రిసెప్షనిస్ట్ అండ్ అలాగే సర్వీస్ కింద అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఓకేనా. సర్వీస్ గర్ల్స్ అండ్ సర్వీస్ బాయ్స్ కింద. ఓకే. మీకు రిసెప్షనిస్ట్ కింద ఇంటర్ కానీ, ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. సర్వీస్ దానికి అయితే మీకు స్కూలింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ అనేది బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ జెండర్ అనేది బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, వీళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీ శాలరీ అనేది 10K నుంచి 12K వరకు ఉంటుంది. ఓకేనా. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కాకినాడ లొకేషన్ అనమాట.
ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మన మార్ట్ అనేటువంటి కంపెనీ ప్యాకింగ్ గర్ల్స్ డెలివరీ బాయ్స్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ప్యాకింగ్ గర్ల్స్ కింద ఫీమేల్ కేటగిరీస్, డెలివరీ బాయ్స్ కింద మేల్ కేటగిరీస్ని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే మీకు ఇద్దరికి కూడా సేమ్ ఉంటుంది అనమాట. 10th ఇంటర్ అనమాట. 10th ఇంటర్ బేస్ చేసుకుని వీళ్ళైతే ఈ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జెండర్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి మనకి లొకేషన్ ఇది నెల్లూరు లొకేషన్ అనమాట. మీకు పిన్ కోడ్ వచ్చి 524346 అండి. శాలరీ మీకు 8K నుంచి 15K వరకు ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీ వెంకటేశ్వర వస్త్రాలయం అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకి సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఇంటర్ కానీ 10th కానీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 or 2 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, మీ శాలరీ అనేది 10K ఉంటుంది. బట్ ఇది ఫార్మాటివ్గా చెప్పారు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకైతే 10K అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది లొకేషన్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి 19th కంపెనీ వచ్చి మనకి పద్మావతి సోలార్ ట్రేడర్స్ వాళ్ళు అయితే కంప్యూటర్ ఆపరేటర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీకు ఎలిజిబిలిటీ అనేది ఇంటర్ కానీ యూజీ కానీ డిగ్రీ కానీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉంటే సరిపోతుంది. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఒకసారి ట్రై చేయండి ఇంటర్వ్యూకి. జనరల్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. మీ శాలరీ అనేది 15K ఉంటుందండి. మీకు లొకేషన్ ఎక్కడ అంటే ఏలూరు లొకేషన్ అనమాట. ఓకేనా, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ 20th కంపెనీ వచ్చేసి మన తెరీసా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వాళ్ళు అయితే టెలికాలర్ కింద వీళ్ళైతే వేకెన్సీ 8 అయితే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మీకు క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ కానీ యూజీ కానీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. జెండర్ మీకు ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే. మీ శాలరీ అనేది 10K ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా, మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక అనంతపురం అండి. అనంతపురం డిస్ట్రిక్ట్ అనమాట. ఓకేనా, మీకు నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ అనమాట అనంతపురం. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి మీరు చెక్అవుట్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి 21 కంపెనీ వచ్చి ఎస్ఎస్ అసోసియేషన్ వాళ్ళైతే టెలికాలర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. డిగ్రీ కానీ పీజీ కానీ ఉంటే సరిపోతుంది అనమాట మీకు క్వాలిఫికేషన్ అనేది. ఓకేనా, అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 10K నుంచి 25K వరకు ఉంటుంది అనమాట. దీంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే నెల్లూరు అనమాట. లొకేషన్ వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి 2 కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఆ 2 కాంటాక్ట్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి 22 కంపెనీ వచ్చేసి రాధాస్ బొటిక్ అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకి టైలర్స్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 2 to 3 years అయితే ఉంటుంది. మీకు ఏజ్ అనేది 18 to 40 years ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది అనమాట. మీ జనరేషన్ ఫీమేల్ కేటగిరీస్ మాత్రం వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీ శాలరీ అనేది 9K నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, అండ్ అలాగే మీకు 9Kతో పాటు అకామిడేషన్ అలౌన్స్ వచ్చేసి 2K అయితే ఇస్తారు. టోటల్ మీకు 11K అయితే వస్తుంది చేతికి. ఓకేనా, లొకేషన్ నెల్లూరు అండి. మీకు పిన్ కోడ్ అయితే 524002 అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కూడా సేమ్ మనకి 2 కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి సుగంధ హాస్టల్ అండ్ మెస్ అనేటువంటి కంపెనీలో అయితే మనకి కుకింగ్ మాస్టర్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. కుకింగ్ మాస్టర్కి మీకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే కనుక 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 10K నుంచి 15K వరకు ఉంటుందండి. ఓకేనా, లొకేషన్ ఇది కాకినాడ లొకేషన్ అనమాట. 533001 పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేశానండి. అండ్ నెక్స్ట్ 24th కంపెనీ వచ్చేసి మనకి మంజు గార్మెంట్స్ వాళ్ళు అయితే మనకి సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికైతే బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు. మీ శాలరీ అనేది 9K అయితే ఉంటుంది అనమాట. దాంతోపాటు మీకు ఆ గోల్స్కి వచ్చేసి 8K ఉంటుంది. మేల్ కేటగిరీస్కి అయితే 9K ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే వాళ్ళు డిమాండ్ చేయొచ్చు, నెగోషియబుల్ అయితే శాలరీ అయితే చేయొచ్చు అనమాట. లొకేషన్ మీకు ఇది అనంతపూర్ లొకేషన్ అనమాట. మీకు పిన్ కోడ్ వచ్చి 515775 అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, సార్ చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి
రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అలాగే సేల్స్ గోల్స్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఇంటర్ కానీ ఎనీ యూజీ కానీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. ఓకేనా, సేల్స్ గోల్స్ కింద అయితే ఇంటర్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా, కంప్యూటర్ ఆపరేటర్ కింద డిగ్రీ కానీ ఎనీ యూజీ కానీ ఉండాలి, ఇంటర్ ఉన్నా సరిపోతుంది. ఇద్దరిని అయితే తీసుకుంటున్నారు. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే మీకు 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్ కింద. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందండి. జెండర్ వచ్చేసి మీకు శాలరీ అనేది 8K నుంచి 10K వరకు ఉంటుంది. బట్ నార్మల్ ఫార్మాలిటీగా మెన్షన్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారండి. ఓకేనా, దీనికి అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకు పార్ట్ టైమ్గా కూడా ఉంది, ఫుల్ టైమ్గా కూడా ఉంది. ఒకసారి ఇది ఏమైనా మీకు మనీ ఏమైనా పే చేయమంటే మాత్రం అది కొంచెం చూసుకుని వెళ్ళండి ఇంటర్వ్యూకి. లొకేషన్ మీకు వరంగల్ అనమాట, హన్మకొండ. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్. ఈ కంపెనీలో అయితే మనకి రిసెప్షనిస్ట్ కింద మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, రిసెప్షనిస్ట్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ అయితే ఇద్దరికి ఇచ్చారనమాట, 2 కేటగిరీస్కి. మీకు ఇంటర్ అయితే ఉండాలి క్వాలిఫికేషన్. మీకు బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదండి. ఓకేనా, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. అండ్ శాలరీ మీకు 10K ఉంటుంది. మీకు లొకేషన్ నెల్లూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాం, సరే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఏడీపీ వరల్డ్ స్కూల్లో అయితే మీకు టెలికాలింగ్ కింద వీళ్ళు బోత్ మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ ఎనీ యూజీ పీజీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అనమాట. మీ శాలరీ 8K నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే 15K ఉంటుంది. ఇది లొకేషన్ అనంతపూర్ లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఇది చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ 28th కంపెనీ వచ్చేసి మనకి బామా బుక్ స్టాల్. అయితే మీరు కంప్యూటర్ ఆపరేటర్ కింద అండ్ అలాగే సేల్స్ బాయ్స్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ దీనికి ఏముండాలి అంటే ఇంటర్ కానీ 10th కానీ ఉండాలి. జెండర్ వచ్చేసి బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్కి. ఓకేనా, అండ్ మీకు లొకేషన్ అనంతపురం అండి. ఓకేనా, 515411 అనమాట. పిన్ కోడ్ వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను. అండ్ 29th కంపెనీ వచ్చి మనకి శ్రీధన్య ఆటోమొబైల్స్ కంపెనీ అనమాట. మీకు జాబ్ వచ్చేసి టెక్నీషియన్ అండ్ అలాగే మీకు ఎలిజిబిలిటీ వచ్చి 10th 12th అండ్ అలాగే ITI అయితే చేసి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 2 to 3 years అయితే ఉంటుంది అనమాట. మీకు వ్యాకెన్సీ అప్ టు 3 వ్యాకెన్సీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 12K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఎక్కడో కాదండి, నెల్లూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ 30th కంపెనీ వచ్చేసి మనకి A1 కిస్ స్టూడియో అనేటువంటి కంపెనీ వాళ్ళు అయితే మనకి వీడియో ఎడిటర్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఎనీ యూజీ డిగ్రీ కానీ అండ్ అలాగే ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. ఓకేనా, ఎక్స్పీరియన్స్ అయితే దీనికి 2 to 3 years అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి. శాలరీ మీకు 15K అయితే ఉంటుంది. లొకేషన్ ఇది ఎక్కడ కాదు, ఏలూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయిపోండి. ఓకే, అండ్ బటర్ఫ్లై హోమ్ నీడ్స్ కంపెనీ అనే వాళ్ళు అయితే మనకి సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మీకు ఎలిజిబిలిటీ అయితే ఇంటర్ కానీ 10th కానీ ఉండాలి. ఫ్రెషర్స్ అయినా పర్లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. మీకు శాలరీ ఎంత అంటే కనుక 12K ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే నేను చెప్తున్నాను 12K శాలరీ అనేది. లొకేషన్ ఇది ఏలూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి సార్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. జాబ్ కంపెనీ నేను మెన్షన్ చేయలేదు కానీ జాబ్ వచ్చి వెయిటర్ అనమాట. ఇది లొకేషన్ వరంగల్ హన్మకొండలో అండి. 10th లేదా ఇంటర్గానే ఉండాలి. క్వాలిఫికేషన్ 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. వెయిటర్ కింద ఓన్లీ మేల్ కేటగిరీస్ మీకు 9K శాలరీ అయితే ఇస్తారు. వరంగల్ అనమాట లొకేషన్ వచ్చి. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సరే చెక్అవుట్ చేసండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి వరుణ్ ఇంటీరియర్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు అయితే కార్పెంటర్ కింద వీళ్ళు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే మేల్ కేటగిరీస్ని 20K శాలరీతో మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కొవ్వాడ కాకినాడ లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. 34th కంపెనీ వచ్చి మన లక్ష్మీ మోటార్స్ వాళ్ళు అయితే బైక్ మెకానిక్ కింద ఎవరైతే 10th ఇంటర్ చేసి విత్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. తెలిసిందే కదండి మనకి బైక్ మెకానిక్ అంటే ఓన్లీ
జెండర్ వచ్చేసి మేల్ కేటగిరీసే ఉంటారు. ఓకే, అండ్ శాలరీ వచ్చి మీకు 10K నుంచి 12K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ వరంగల్ లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వీళ్ళు చెక్అవుట్ చేయండి. 35th కంపెనీ వచ్చి మనకి సహస్ర డీటెయిలింగ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు కార్ డీటెయిలింగ్ అండ్ అలాగే హెల్పర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు మినిమం 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్. శాలరీ మీకు 12K అని చెప్పారు కానీ బట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లొకేషన్ కాకినాడ అనమాట. డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. 36th కంపెనీ వచ్చి మనకి సత్య ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే ఆఫీస్ స్టాఫ్ కింద వీళ్ళు 10th కానీ ఇంటర్ కానీ చేసిన వాళ్ళు అయితే బోత్ మనకి ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. మీకు శాలరీ అనేది 12K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఎక్కడ కాదు, తణుకు లొకేషన్ అనమాట, వెస్ట్ గోదావరి. 534218 అని పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ కంపెనీ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే సివిల్ ఇంజనీర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి. మరి ఈ సివిల్ ఇంజనీర్కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. అండ్ అలాగే బట్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మ్యాక్సిమం మీకు ఉండాల్సిందేనండి 4 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మ్యాక్సిమం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 2 years అయినా ఉంటుంది కాబట్టి. ఓకే, మీ జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి. శాలరీ అయితే మీకు 20K ఉంటుంది. లొకేషన్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనిపిస్తే కనుక సారీ అండి, ఓకేనా. అండ్ అలాగే ఇంకా చేసిన అప్డేట్స్ అన్ని కూడా అందరికీ యూటిలైజ్ ఉంటాయి. అండ్ అలాగే అందరూ కూడా కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.